ఇప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంటది బాడీలో. మీరు ఇది తీసుకోవడం వల్ల ఇంకా పెరుగుతది. అసలు నెయ్యి అనేదే వాడకూడదు అనేది కూడా వింటా ఉంటాము. ఈ మధ్య అది కూడా బాగా పాపులర్ కూడా అయింది. దీని మీద ఏం చెప్తారు? చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టే నెయ్యి అంటే నెయ్యి తినంటే అమ్మో నెయ్యి లావ్ అయిపోతాము. అవును. నాకు ఒకసారి అనిపిస్తుంది ఎవరు ఈ పిచ్చి మాట మాట్లాడింది మీతో నెయ్యి తింటే లావ్ అవుతామని. సో అని ఇంకా అనాలనిపిస్తే కానీ అనలేము. అబ్సల్యూట్లీ నెయ్యి గుడ్ అండి. నెయ్యిని నేనైతే అమృతం అని చెప్తా. ఎప్పుడు కూడా అమృతం అని చెప్తా. ఎందుకంటే నెయ్యిని మీరు యాడ్ చేసుకొని తింటే మీరు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే నెయ్యి వల్ల మీరు హెయిర్ నుంచి టో దాకా అద్భుతమైన బెనిఫిట్స్ నెయ్యి వల్ల ఉంటాయి. అండ్ నెయ్యి ఈజ్ అ సాచురేటెడ్ ఫ్యాట్. అది ఎప్పటికి కూడా మీ బాడీలో కొలెస్ట్రాల్స్ని పెంచి అది ఎప్పటికి మీ బాడీకి హాని చేయదు. బట్ అది ఒక కొంచెం మోతాదులో మరి మంచిది కదా అమృతం కదా అని ఈ మాట వినిన తర్వాత జనాలు ఏం చేస్తారంటే ఇంకా లీటర్లు నెయ్యిని తాగడమో నెయ్యిని తినడమో ఇష్టమైన వాళ్ళు నెయ్యి అంటే ఇష్టమైన వాళ్ళు మొదలు పెడతారు. అట్లా కాదు, పద్ధతి ప్రకారం మీకు ఎంత అవసరం అంత నెయ్యి వేసుకుంటూ మీ ఫుడ్స్లో తింటే అబ్సల్యూట్లీ నెయ్యి మంచిదే. అండ్ అది రైస్తో పాటు కలుపుకొని తింటే ఇంకా మంచిదే. బికాజ్ ఆ రైస్లో ఉన్న ఆ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కన్వర్షన్ని కొంచెం స్లో చేస్తుంది. ఆ డైజెషన్ ప్రాసెస్ని కావచ్చు, గ్లూకోజ్ స్పైక్ని పెంచకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే. మన నెయ్యి అయితే చాలా మంచిది.